ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఆలోచించండి. సేవలో కాలు పెట్టినప్పటి నుంచి వినయముతో సేవ చేయగలుగుతున్నామా? సేవలో కాలు పెట్టినప్పటి నుంచి కన్నీటి ప్రార్థన అనుభవం ఒక సేవకురాలకు, ఒక సేవకుడిగా నీకుందా? సేవకురాలు ఆలోచించండి. దానికోసం దీనికోసం ఏడ్చావు కానీ, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడ్చావు కానీ, నశిస్తున్న ఆత్మల కోసం, సువార్త ప్రకటన కోసం, సంఘక్షేమం కోసం, పాపములో ఉన్నవారు విడిపించబడటం కోసం, బంధకాల్లో ఉన్నవారు బయటికి రావటం కోసం, అమ్మా ఒక సేవకురాలిగా నీకున్నంత సమయం ఇంకెవరికైనా ఉంటుందా? నీకు అప్పగించబడినటువంటి ఆ 30 మంది విశ్వాసులు, లేదా 25 మంది విశ్వాసులు, ఆ 100 మంది విశ్వాసులు, ఆ యవ్వన బిడ్డల కొరకు, ఆ స్త్రీల కోసము, కుటుంబ సమస్యలతో ఉన్న వారి కోసం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి కోసం నీ దగ్గరకు వచ్చి, అమ్మగారు నా భర్త తాగుతున్నాడంటే ఆమె యొక్క కుటుంబ క్షేమం కోసం కన్నీరు విడిచిన దైవ సేవకురాలుగా ఉన్నావు నువ్వు. పాస్టర్ గారు సరుకులు తేలేదని ఆయన మీద తిట్టి ఏడ్చావు. పాస్టర్ గారు మంచి బట్టలు తీయలేదని ఆయన మీద తిట్టి ఏడ్చావు. పాస్టర్ గారు పిల్లలకు కూడా ఫీజు కట్టలేదని ఏం సేవ అయ్యా నీ సేవ అని అన్నావు. లేకపోతే నీతో ఉన్న వాళ్ళు చూడండి ఎట్టున్నారు, నువ్వు మాత్రం ఎందుకు ఉపయోగం లేదన్నావు. కానీ ప్రభువు పాదాల దగ్గర కన్నీరు కార్చిన దైవజనురాలుగా ఉన్నావా? మన దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసులకు ఏం సలహాలు మనం ఇవ్వగలుగుతున్నాం? వదినమ్మ అని వస్తున్నారు, అక్క అని వస్తున్నారు, అమ్మగారు అని వస్తున్నారు, అష్టమ్మ గారు అని వస్తున్నారు. వారి గురించినటువంటి విషయంలో నీ భారం ఏంటి? నీ బాధ్యత ఏంటి? ఒకసారి ఆలోచించు.